నమస్తే. నేను మీ అశ్విని కుమార్. తమిళనాడులో అన్నామలైని బీజేపీ అధ్యక్షుడిగా మార్చాక సౌత్ ఇండియా లేదా నార్త్ ఇండియా బీజేపీ అభిమానులు చాలా రకమైన కామెంట్స్ పెడుతున్నారు. తమిళనాడులో అలా చేయకూడదు, అన్నామలైని మార్చకూడదని. పక్కనున్న తెలుగు రాష్ట్రం తెలంగాణతో పోలుస్తున్నారు. బండి సంజయ్ని మార్చాక బీజేపీ దెబ్బతింది తెలంగాణలో. అట్లాగే తమిళనాడులో కూడా అన్నామలైని తీసేయటం చాలా తప్పు, అన్నామలై సొంతంగా పార్టీ పెట్టాలి, ఈ రకమైన కామెంట్స్ మాత్రం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. బీజేపీ అనేది ఒక వ్యక్తి మీద ఆధారపడే పార్టీ కాదు, ఆర్గనైజ్డ్ పార్టీ. అది మిగతా పార్టీలతో పోల్చలేము. బీజేపీ స్టెప్స్ ఎలా ఉంటాయంటే, నో డౌట్ ఖచ్చితంగా అన్నామలై బీజేపీని తమిళనాడులో నోటా పార్టీ నుంచి బీజేపీ అంటే ఏంటి, సాఫ్రాన్ ఈ పార్టీ ఎంతవరకు అనేది అయితే తమిళనాడులో అన్ని గ్రామాల్లో కూడా విస్తరించేట్టు చేశాడు. కష్టపడ్డాడు సిన్సియర్గా. 0 నుంచి లేదా 3% నుంచి 12 to 16% దాకా ఓట్ షేర్ని బీజేపీని తీసుకెళ్లడంలో సక్సెస్ సాధించాడు అన్నామలై. బీజేపీ నాయకత్వం ఎలా ఆలోచిస్తుంది అంటే, అక్కడి నుంచి ముందుకు ఎట్లా వెళ్ళాలి, 16% తర్వాత ముందుకు ఎట్లా తీసుకెళ్ళాలి బీజేపీ పార్టీని, అక్కడే అడుగులు వేస్తుంది అని. ఎన్నికలు వచ్చే ముందు నేను ముందు చెప్పినట్టుగా పూర్తిగా ఒక వ్యక్తి మీద ఆధారపడదు బీజేపీ పార్టీ. తేవర కమ్యూనిటీకి చెందిన వ్యక్తిని నాగేంద్రన్ని బీజేపీ ప్రెసిడెంట్గా అనౌన్స్ చేసింది. తేవర కమ్యూనిటీ ఎక్కువ ఉంటారు తమిళనాడులో. అట్లాగే గౌండర్ కమ్యూనిటీ చెందిన మాజీ ముఖ్యమంత్రిని మళ్ళీ పళనిస్వామినే ఒకవేళ ఎన్డీఏ అధికారంలోకి వస్తే ఆయనే ముఖ్యమంత్రి అవుతాడని కాంబినేషను, గౌండర్ కమ్యూనిటీ తేవర కమ్యూనిటీ కాంబినేషన్తో కొత్త ఫార్ములాతో ముందుకెళ్తోంది ఎన్డీఏ తమిళనాడులో. అలా అని అన్నామలై సేవల్ని ఎక్కడా కూడా తీసివేయలేదు. ఆయన సేవలను ఉపయోగించుకుంటా ఉంది. రాజ్యసభ ద్వారానో ఏదైనా కేంద్ర మంత్రిగానా లేకపోతే నేషనల్ జనరల్ సెక్రటరీనా చాలా ఊహాగానాలు వినబడుతున్నాయి అన్నామలై విషయంలో. మనం వేచి చూడాలి. తమిళనాడులో పరిస్థితులు ఎట్లా ఉన్నాయి. డిఎంకే అయితే పూర్తిగా యాంటీ ఇంకంబెన్సీ బాగా క్లియర్గా కనబడుతోంది గ్రౌండ్ లెవెల్లో. అయితే ఆ డిఎంకే యాంటీ ఇంకంబెన్సీని ఎవరు ఎన్కాష్ చేసుకుంటారు, ఎన్డీఏకి ఏమైనా అవకాశాలు ఉన్నాయా? చాప కింద నీరులాగా ఎవరు ఊహించని విధంగా టీవీకే విజయ్ పార్టీ టీవీకే చాలా సైలెంట్గా స్ప్రెడ్ అవుతోంది. బహుశా నేను ఈ వీడియో కొంతమందికి నచ్చకపోవచ్చు కూడా, కొంతమంది బీజేపీ అభిమానులకి నచ్చకపోవచ్చు, లేదా డిఎంకే అభిమానులకి నచ్చకపోవచ్చు. మనం గ్రౌండ్ రియాలిటీ మాట్లాడుకోవాలి. టీవీకే స్ప్రెడ్ అవుతోంది అక్రాస్ తమిళనాడు. నేను ముందు కూడా ఒక వీడియో చేశాను విజయ్ మీద. ప్రస్తుతానికి విజయ్ పార్టీకి ఎలా ఉన్నాయి అవకాశాలు, స్టాలిన్ లేదా డిఎంకే పార్టీ ఏ స్థానంలో ఉండబోతోంది, ఎన్డీఏ అంటే అన్నా డిఎంకే ప్లస్ బీజేపీ అలయన్స్ ఈ పొత్తు తర్వాత ఏమన్నా వాళ్ళకి ప్లస్ అయిందా, బీజేపీ ప్లస్ ఈ స్టెప్తో ముందుకెళ్ళబోతోందా, ఎన్డీఏ అధికారం సాధించుకోబోతోందా తమిళనాడు అసెంబ్లీ ఎలక్షన్స్ 2026లో. ఒక సర్వే అయితే వచ్చింది, నా సర్వే కాదు, ఒక సర్వే బాగా సర్క్యులేట్ అవుతుంది. కొద్దిగా నేమ్ ఉన్న కన్సల్టెన్సీ కాబట్టి, సర్వే కాబట్టి తమిళనాడులో అది వీక్షకులకి షేర్ చేద్దామని. ఈ సర్వే మళ్ళీ రిపీట్గా చెప్తున్నాను, ఇది నా సొంత సర్వే కాదు. బట్ ఈ సర్వేకి గ్రౌండ్ రియాలిటీకి దగ్గరగా ఉందనిపించింది, అందుకే వీక్షకులకు షేర్ చేస్తున్నాను. తమిళనాడులో ఎప్పుడు కూడా ద్రవిడియన్ పార్టీసే ఉంటాయి, ముందు నుంచి చెప్పుకుంటున్నట్టే. నార్త్ ఇండియన్ పార్టీ అనేది ఒకటి బీజేపీకి ముద్ర వేశారు ప్రజలు. బీజేపీని తొందరగా కూడా తమిళనాడులో ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఫండ్స్, ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొచ్చినా కూడా వాళ్ళ మనసులో రెండు ఉంటాయి. ఒకటి సినిమా హీరో మీద అభిమానం ఉంటుంది, రెండోది బీజేపీ నార్త్ ఇండియా పార్టీ అనే ఒక ముద్ర అయితే పూర్తిగా ఉండిపోయింది. స్టాలిన్ ఈ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్కి యాంటీగా సుప్రీంకోర్టులో ఆయన కూడా వెళ్ళారు. చాలా టెన్షన్ పడుతున్నాడు స్టాలిన్ అన్నది నేను ముందు వీడియోలో కూడా చేశాను. అందుకే అన్ని యూనివర్సిటీస్కి ఛాన్సలర్గా ఆయనే ప్రకటించుకున్నాడు. చాలా వరకు ఫ్రీ బీసీ ఇవన్నీ కూడా ఆలోచనలో ఉన్నాడు. సో స్టాలిన్ ఏమవబోతున్నాడు, ఈ సర్వే ఏం చెప్తోంది. క్యాస్ట్ లెన్స్ మీద మనం చూసుకుంటే మొట్టమొదట తేవర్ అని చెప్పాను ఇందాక నేను, ముక్కులతోర్స్ అంటారు. ఇక్కడ తేవర్ కమ్యూనిటీ నాగేంద్రని బీజేపీ ప్రెసిడెంట్గా అనౌన్స్ చేశాక, అట్లాగే అన్నా డిఎంకేతో ముందుకెళ్తుంటే వీళ్ళ కమ్యూనిటీ ఓట్ బ్యాంక్ ఎట్లా ఎటువైపు స్వింగ్ అవ్వచ్చు,
తేవర్ కమ్యూనిటీ అయితే అన్నా డిఎంకే ప్లస్ అని చదువుతాను, ఎన్డీఏ చదువును. ఈ అన్నా డిఎంకే ప్లస్కి 44.2% ఓటు షేర్ సాధించిపోతుంది. టీవీకే రెండో స్థానం 34.5%, డిఎంకే 17.3% ఓటు షేర్ ఈ తేవర్ కమ్యూనిటీది సాధించబోతున్నాయి. తర్వాత వచ్చేది 1 ఇయర్లో టీవీకే పార్టీ వైపుకి ఎక్కువ మొగ్గు చూపుతున్నారు, 39.5% మంది. అన్నా డిఎంకే కూటమికి 36.2% సెకండ్ ప్లేస్లో ఉంది. డిఎంకే 19% మూడో ప్లేస్లో ఉంది. గౌండర్ కమ్యూనిటీ, ఈ గౌండర్ కమ్యూనిటీ పళనిస్వామి అట్లాగా అన్నామలై. గౌండర్ కమ్యూనిటీలో అన్నా డిఎంకే కూటమి 35.8%, టీవీకే ఇక్కడ కూడా టీవీకే 35.3%, డిఎంకే మూడో స్థానంలో ఉంది 20.5%. దళితులు ఎస్సీలు అట్లా ఎటువైపు ఉన్నారు. టీవీకే పార్టీకి 29.4%, డిఎంకే దళిత ఓటు బ్యాంకుని మాత్రం గ్రిప్లో పెట్టుకుంది 53.5% డిఎంకేకి. అన్నా డిఎంకే కూటమికి 17.1%. ఇక బ్రాహ్మిన్స్ అప్పర్ క్యాస్ట్లు ఇక్కడ కూడా టీవీకే లీడ్ చూపిస్తోంది 46.6%, అన్నా డిఎంకే కూటమికి 31.3%, డిఎంకేకి 14.4%. టీవీకే మొత్తం కూడా నాన్ డామినెంట్ క్యాస్ట్లు, అర్బన్ దళిత్స్ ఇవన్నిట్లో గెయిన్ చూపిస్తోంది. అన్నా డిఎంకే కీ డామినెంట్ క్యాస్ట్లో మాత్రం కొద్దిగా చూపిస్తోంది. ఇంకా రీజనల్ వైజ్గా పార్టీ స్ట్రెంత్ ఎలా ఉంది, ఏ పార్టీ రీజనల్ వైజ్గా ఎంత షేర్ సాధించవచ్చు. చెన్నై అట్లాగే సబర్బన్స్ ఇవన్నీ తీసుకుంటే టీవీకే విజయ్ పార్టీ 43.2%, డిఎంకే ప్లస్ 38.6%, అన్నా డిఎంకే కూటమి 14.1%. వెస్టర్న్ తమిళనాడు కొంగు బెల్ట్ తీసుకుంటే కనుక ఇక్కడ అన్నా డిఎంకే కూటమి కొద్దిగా అడ్వాంటేజ్ చూపిస్తోంది, స్వీప్ అని చెప్పచ్చు 49.5%. టీవీకే విజయ్ ఇక్కడ 34.8%, డిఎంకే 13.2% ఓటు షేర్ సాధించబోతోంది. ఇంకా సదరన్ తమిళనాడు తీసుకుంటే మనం ఇక్కడ కూడా గ్రౌండ్ బేస్ వేసుకుంది టీవీకే విజయ్ పార్టీ 45.6%, అన్నా డిఎంకే కూటమి 30.5%, డిఎంకే 21%. సెంట్రల్ తమిళనాడు తీసుకుంటే టీవీకే విజయ్ పార్టీ 37.2%, డిఎంకే 34.9%, అన్నా డిఎంకే 24.6%. నార్థన్ తమిళనాడు తీసుకుంటే మనం టీవీకే విజయ్ 38.1%, డిఎంకే 28.3%, అన్నా డిఎంకే 27.4% ఓటు షేర్. ఇంకా డెల్టా బెల్ట్ ఉంది. డెల్టా బెల్ట్లో డిఎంకే కూటమికి అన్నా డిఎంకే కూటమికి హోరాహోరీ అని చెప్పచ్చు. 36% డిఎంకే కూటమి ఉంటే అన్నా డిఎంకే 33.8%, టీవీకే విజయ్ ఇక్కడ 28.5%. కాకపోతే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం టీవీకే ఇది ఒక్క పార్టీయే ఎమర్జ్ అవుతుంది, మొత్తం రీజనల్గా యాక్సెప్టబిలిటీ వైడ్ స్ప్రెడ్ అయి ఉంది. సో ఈ రాబోయే ఎలక్షన్ లోపల టీవీకే విజయ్ పార్టీని అయితే మొత్తం అన్ని రీజియన్స్లో మాత్రం యాక్సెప్ట్ చేస్తున్నారు, స్ప్రెడ్ అయి ఉంది. రిలీజియన్ ట్రెండ్స్ చూసుకుంటే మనం హిందూస్ టీవీకే 36.2%, అన్నా డిఎంకే కూటమికి 29.8%, డిఎంకేకి 28.3%. ముస్లిమ్స్ చెప్పక్కర్లేదు మనం, డిఎంకే కూటమికి ఎక్కువ ఉంటారు 59.6%, టీవీకే విజయ్కి 29.2%, అన్నా డిఎంకే 7.8%. క్రిస్టియన్స్ ఇది కూడా ఖచ్చితంగా డిఎంకే స్టాలిన్ అక్కడ కూడా క్రిస్టియన్స్ ఓట్ బ్యాంక్ని కూడా సాలిడ్ బేస్ వేసుకున్నాడు. డిఎంకే కూటమికి 47%, టీవీకే విజయ్ ఆయన జోసఫ్ క్రిస్టియన్ ఓట్ బ్యాంక్ బాగా పడుతుంది 41.4%. అన్నా డిఎంకే కూటమి ముస్లింలాగే క్రిస్టియన్ ఓట్ బ్యాంక్ని పుల్ చేసుకుంటంలో ఫెయిల్ అవుతుంది 11.2%. సో ఇక్కడ ఇందాక నేను టీవీకే విజయ్ అన్ని రీజియన్స్లో ఎట్లా వైడ్ స్ప్రెడ్ అయిందో ఇక్కడ టీవీకే పార్టీ కూడా ఇన్రోడ్స్ చేసుకుంది అన్ని రిలీజియన్స్. వీటిలో ముఖ్యంగా డిఎంకే ఓట్ బ్యాంక్కి బాగా గండి కొడుతుంది. డిఎంకే బ్యాస్టన్స్లో స్ప్రెడ్ అయిపోయిందని చెప్పచ్చు, ముస్లిమ్స్ అండ్ క్రిస్టియన్స్లో కూడా టీవీకే పార్టీ. ఇంకా ఏజ్ గ్రూప్ చూసుకుంటే మనం ఏజ్ గ్రూప్ ఏ ఓటర్స్ ఏజ్ డెమోగ్రఫిక్స్ 18 నుంచి 25 సంవత్సరాలు ఉన్నవాళ్ళు, సినిమా హీరో
సినిమా హీరోలకి బాగా క్రేజ్ ఉంటుంది తమిళనాడులో. టీవీకే. విజయ్కి 52.3% ఓట్ షేర్ వస్తుందని చెప్తుంది ఈ సర్వే. డిఎంకే కూటమికి 24.6%, అన్నా డిఎంకేకి 17.2%. 26 నుంచి 40 సంవత్సరాలు ఇక్కడ కూడా టీవీకే పార్టీ బాగా ఇన్రోడ్స్ చేసుకుంది. 41.8%, డిఎంకే 27.3%, అన్నా డిఎంకే 25.9%. 41 నుంచి 60 సంవత్సరాలు డిఎంకే కూటమి 33.4%, అన్నా డిఎంకే 31.1%, టీవీకే 30.2%. సీనియర్ సిటిజన్స్ లేదా 60+ వాళ్ళలో అన్నా డిఎంకే కూటమి కొద్దిగా ఓట్ బ్యాంక్ ఉంది. 38.8%, డిఎంకే కూటమికి 32.1%. సహజంగానే టీవీకే సీనియర్ యాక్టర్ ఇంకా ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి సీనియర్ సిటిజన్స్ ఎక్కువ ఆ పార్టీ వైపు చూడలేదు. 22.4% ఓట్ షేర్. టీవీకే మాత్రం మొత్తం డామినేట్ చేస్తోంది. మిలీనియల్ ఓటర్స్ వీళ్ళందరిలో జనరల్లో. కానీ సీనియర్ సిటిజన్స్ మాత్రం ట్రెడిషనల్ పార్టీస్తోనే నడుస్తున్నారు ఇప్పటికీ కూడా. ఈ జెండర్ వైజ్ కనుక మనం బాగా ఎవరికి ఎటువైపు పోల్ అవ్వచ్చు. మహిళా ఓటర్లు టీవీకేకి 42.5%, అన్నా డిఎంకేకి కూటమికి 28.2%, డిఎంకేకి 26.6%. పురుషులు లేదా మెన్ ఓటర్స్ టీవీకే 33.7%, డిఎంకే కూటమికి 31.4%, అన్నా డిఎంకేకి 29.6%. ఈ తలపతి విజయ్ చరిష్మా అట్లాగే ఉమెన్ సెంట్రిక్ అవుట్రీచ్ క్లిక్స్ ఇవన్నీ కూడా ఫీమేల్ ఓటర్స్ కూడా విజయ్ వైపుకి మళ్ళుతున్నారు. ఇక్కడ తమిళనాడులో పోలరైజేషన్ ఎట్లా అవుతుందంటే టీవీకే పార్టీ లేదా విజయ్ చాలా తెలివిగా డిఎంకే వ్యతిరేకత ఓటు బ్యాంక్ని తన వైపు లాక్కుంటంలో సక్సెస్ అవుతున్నాడు. అలాగే హిందూసు లేదా యూత్ ఓట్ బ్యాంకు సినిమా హీరో కాబట్టి అటు అన్నా డిఎంకే బీజేపీ ఓట్ బ్యాంక్ కూడా గండి కొడుతున్నాడు. ఆ రెండింటిని విజయ్ క్యాప్చర్ చేయడంలో సక్సెస్ అవుతున్నాడు రోజులు గడుస్తున్న కొద్దీ. ఒక 2 కీ పాయింట్స్ వస్తాయి కాకపోతే ఈ సర్వే ఇవన్నీ చూశాక మనం. ఒకటి, తమిళనాడులో మనీ ఫ్లో, లిక్కర్ ఫ్లో ఈ రెండు ఖచ్చితంగా ఎక్కువ శాతం జరుగుతుంది ఎన్నికల దగ్గరకు వస్తున్న కొద్దీ. విజయ్ వీటిని ఎన్నికల సమయానికి సమకూర్చగలడా? అతనికి అంత ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఇదంతా ఉందా? రెండోది, ఆంధ్రప్రదేశ్లో కూడా చూసాం మనం. జనసేన పార్టీ మొదట్లో పెట్టినప్పుడు జిల్లా ప్రధాన కార్యదర్శులు, బూత్ ఏజెంట్సు వీళ్ళందరూ అతను ఈ షార్ట్ స్పాన్లో సెట్ చేసుకోగలడా? ఓటర్స్లో ఉంది అతనికి ఓటేయాలని, కానీ వీళ్ళందరినీ పోలింగ్ డే రోజున పోలింగ్ బూత్కి తీసుకెళ్ళి ఓటింగ్ చేయించగలడా ఆ పార్టీ? వీళ్ళందరినీ సెట్ చేసుకోగలడా? ఇదే ఇప్పుడు తెర మీద పెద్ద ప్రశ్న. రెండవది, అన్నా డిఎంకే ప్లస్ బీజేపీ ఈ ఎలియన్స్ ఫామ్ అయ్యాక అప్పుడే ఈ వక్ఫ్ యాక్ట్కి సంబంధించో లేదో అన్నా డిఎంకే బీజేపీ మీద లోకలోకలు మొదలైనవి. వీళ్ళు కలిసికట్టుగా ముందుకెళ్తారా? ఎవరికి ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలన్నది క్లారిటీ లేదు. ఇంకొన్ని పార్టీలు చేరబోతున్నాయి కూటమిలో. ఈ చేరినా కూడా ఆ మార్జిన్ విజయ్కి కూటమి ఎన్డీఏ కూటమికి గ్యాప్ కనబడుతుంది. ఆ గ్యాప్ని కవర్ చేయగలరా? ఒకటైతే స్పష్టం, మార్పు కనబడుతోంది తమిళనాడులో. స్టాలిన్ అయితే ఖచ్చితంగా 100% ఓడిపోతాడు. కాకపోతే ఈ రెండు పార్టీల్లో ఎవరు అధికారం కైవసం చేసుకుంటారనేది అయితే మనం వేచి చూడాలి. ప్రస్తుతానికి మాత్రం గత నెల 2 నెలలు ఈ 2 నెలలుగా టీవీకే విజయ్ పార్టీ అయితే చాప కింద నీరులుగా పూర్తిగా స్ప్రెడ్ అయింది తమిళనాడులో. అన్ని రిలీజియన్స్లో, అన్ని ఏజ్ వైజ్ తీసుకున్నా కూడా గ్రూప్స్లో, అలాగే జెండర్స్, మహిళా ఓటర్లు, పురుషుల ఓటర్లు వీటిని కూడా స్ప్లిట్ చేసి తన వైపు లాక్కుంటాలో విజయ్ అయితే సక్సెస్ అయ్యాడు ఏప్రిల్ 15వ తారీఖు సర్వే ప్రకారం. థ్యాంక్ యూ.